నమస్కారం. ఐవ్యూ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్ణయంపై స్పందించిన కేటీఆర్, గతంలోనే పార్టీలోకి ఆహ్వానించామని వెల్లడి. కేసీఆర్ తో 4 దశాబ్దాల స్నేహం, జీవన్ చేరికతో బీఆర్ఎస్ కు బలం చేకూరుతుందని వ్యాఖ్య. మీడియాపై దాడులు చేయొద్దని వెంకయ్యనాయుడు హెచ్చరిక. అభ్యంతరాలుంటే శాంతియుతంగా నిరసన తెలపాలని సూచన. హింస ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్య. మీడియా స్వేచ్ఛను కాపాడడం బాధ్యత అని వెల్లడి. ఎల్డర్లీ డేకే ప్రారంభించిన మంత్రి సీతక్క. కుటుంబ బంధాలు బలోపేతం కావాలని పిలుపు. పోషణ పక్వాడ కార్యక్రమంతో అవగాహన. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని సూచన. జగన్ పై ఆరోపణలకు అచ్చెన్నాయుడికి బొత్స కౌంటర్. వైఎస్ఆర్ మరణంపై వ్యాఖ్యలు సరికాదని స్పందన. రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయదని హెచ్చరిక. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఆపాలని సూచన. జీవన్ రెడ్డి వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ క్లారిటీ. వ్యక్తిగత నిర్ణయాలను వివాదంగా చూపొద్దని సూచన. జగిత్యాల అభివృద్ధికి సీఎం సహకారం. పార్టీ విషయాల కంటే ప్రజాసేవపై దృష్టి పెట్టాలని పిలుపు. జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. వ్యక్తిగత రాజకీయ నిర్ణయాలను పెద్దగా చూపిస్తూ అనవసరంగా వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. జగిత్యాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. మంత్రి పదవి రాకపోతే కొందరికి అసంతృప్తి ఉండడం సహజమని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అసంతృప్తిని పార్టీపై మోపడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. పార్టీ లోపల విషయాలను బయటకు తీసుకురావడం కంటే అభివృద్ధి, ప్రజాసేవపై దృష్టి పెట్టాలన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కలవడం, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి వారికి కోరగానే డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఆగిపోయిందో దానికి కరెంటు, నీళ్లు, అదేవిధంగా శానిటేషన్ కు దాదాపుగా 35 కోట్ల పైన, మెడికల్ కాలేజ్ పని కాంట్రాక్టర్ ఆపేసిపోతే 41 కోట్ల రూపాయలు, రోలవాగు ప్రాజెక్టు నిలిచిపోతే గౌరవ మంత్రి గారు కూడా వారి ప్రతిపాదన వీరికి 30 కోట్ల రూపాయలు, జగిత్యాల పట్టణానికి గత ప్రభుత్వాల్లో మంజూరైన టీయూఎఫ్ఐడిసి నిధులు ఆగిపోతే అవి కావచ్చు, రాయకల్ పట్టణానికి దాదాపు 9 కోట్లు, ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్నిసార్లు అంటూ ఉంటారు సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్లు ఉన్నాయి బిల్లుల కోసం అని. ఈరోజు బిల్లులు నా కుటుంబ సభ్యులకు లేవు అందరూ అనుకున్నారు, కానీ ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళకి. ఉదాహరణకు మెడికల్ కాలేజ్ 119 కోట్లతో మంజూరైంది. 12.33% 14 కోట్లు మాత్రమే ఈ 2023 వరకు మంజూరైంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత 41 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు పనులు నడుస్తుంది. ఆ రకంగా పెద్దవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రోలవా కావచ్చు తీసుకుంటూ పోతే గ్రామస్థాయి నాయకులు ఈ ప్రాంతంలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు పోతారంలో కావచ్చు, మొన్న కులగాని మధు అలాంటి వాళ్ళకి 41 లక్షల పేరు చెప్పుకుంటే లక్ష్మీపూర్ నుంచి పెడితే బోర్రపల్లి దానిక చాలా మంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గ్రామాలలో చిన్న చిన్న వసూలు చేస్తారు. అది రామాజపేట మోనలు కావచ్చు, అప్సిపూర్ రాయచూరి కావచ్చు, అంతర్గాములు కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 150 మందికి 30 నుండి 40 కోట్ల రూపాయలు మంజూరు నిధులు విడుదల చేసింది. ఇంకా కూడా దాదాపు 7 కోట్ల రూపాయలు రావాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనలాంటి నాయకుడు పార్టీని విడిచిపెడతాడని ఎవరూ ఊహించలేదన్నారు. ఎన్నో ప్రభుత్వాల పాలనను చూసిన అనుభవంతో ప్రస్తుతం పరిస్థితులను విశ్లేషిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గత 2 ఏళ్లలో తగ్గిందని విమర్శించారు.
రాష్ట్రం తిరోగమన దిశగా సాగుతోందని అభిప్రాయపడ్డారు. తన నిర్ణయం రాజకీయంగా కీలకమని సంకేతాలిచ్చారు. ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలే చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటారు. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడేదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా. జీవన్ రెడ్డి పార్టీ మారుపై పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గతంలోనే ఆయనను పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం వల్ల అక్కడే కొనసాగారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డితో కేసీఆర్ కు 4 దశాబ్దాల స్నేహం ఉందని గుర్తు చేశారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞుడైన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా 2014లో గెలిచినారు. నాకు 2 సందర్భాలు గుర్తొస్తా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్న పర్సనల్ రిలేషన్, అంటే వారికి ఇద్దరికి మధ్యన ఉన్న గౌరవభావం గాని, ఇద్దరికి మధ్యన ఉన్న స్నేహం ఎట్లాంటిది అంటే వారి బంధం ఈ రోజు కాదు. వారిద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. నాకు 2 సందర్భాలు నా కళ్ళ ముందు జరిగినవి గుర్తొస్తా ఉన్నాయి. ఒకటి 2014లో కేసీఆర్ గారు జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి మొట్టమొదటి అధికారిక పర్యటన జిల్లాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే ప్రారంభమైంది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది, కళాభారతిలోనూ ఎక్కడో మీటింగ్ జరిగింది. వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు. కానీ కేసీఆర్ గారు స్వయంగా ముందు జీవన్ రెడ్డి గారికి మైకునివ్వండి అని చెప్పి వారికి మైక్ అందిస్తే జీవన్ రెడ్డి గారు లేచి వారు స్ట్రైట్ గా అభినందనలు చెప్పి మరి పరస్పరం. మీడియాపై భౌతిక దాడులు చేయడం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ఏవైనా అభ్యంతరాలుంటే శాంతియుతంగా నిరసన తెలియజేయాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికల పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు. పత్రికల్లో అసత్య వార్తలొచ్చినా చట్టబద్దంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలే కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవన్న సుప్రీంకోర్టు తీర్పుపై సతీష్ మాదిగ స్పందించారు. ఈ తీర్పు 1950 నాటి
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం ఈ అంశంపై విస్తృత చర్చ అవసరమని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో సమానత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మందకృష్ణ మాదిగపై విమర్శలు చేస్తూ ఆయన వైఖరిని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వస్తే, అమల్లోకి వచ్చిన రోజు ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేసింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఆర్ఎస్ఎస్ తన పత్రిక అయిన ఆర్గనైజర్లో హిందువులకు మను సంస్కృతే అంతిమ తీర్పు, మను సంస్కృతే అంతిమ చట్టం కావాలి తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు. అంటే భారత రాజ్యాంగం అనేది మాది కాదు, ఆ రాజ్యాంగం మాకు వర్తించదు, మాది మనుధర్మంతో కూడుకున్న వ్యవస్థ, అదే కరెక్ట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసిండ్రు. ఇంకోటి, భారత రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థ, అదే రకంగా లౌకికవాదాన్ని తెలియజేస్తూ అందరూ కూడా హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు, భారతదేశ ప్రజలందరూ కూడా సమానమైన హక్కుల గురించి మాట్లాడిండ్రు. భారత రాజ్యాంగం మాట్లాడింది, అంబేద్కర్ గారు మాట్లాడారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అదే రకంగా మన గోవాల్కర్ చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం మాది కాదు, ఇందులో మనస్మృతులు లేవు, మన ధర్మానికి సంబంధించుకున్నది అసలు లేదు, కనుక మాకు వర్తించదు, మాకు మన సంస్కృతే మాకు రాజ్యాంగం అని చెప్పిండు ఆయన. రేపన్నాడు మేము అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వాళ్ళ యొక్క ఆర్గనైజర్ అనే పత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. ఇది ఎప్పుడు 1950లో. ఆ తర్వాత ఆ 50లోనే క్రైస్తవ మతాన్ని, హిందూ మతస్థులు క్రైస్తవ మతాన్ని ఎవరైనా కానీ స్వీకరిస్తే, ముస్లిం మతాన్ని ఎవరైనా కానీ స్వీకరిస్తే వాళ్ళకు ఎస్సీ ఎస్టీ చట్టాలే కానీ రిజర్వేషన్సే కానీ వర్తించబడవు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాశారు. 1950లోనే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూనే అదే సమయంలో రాష్ట్రపతి గారి గజెట్లో స్పష్టంగా హిందువులు క్రైస్తవ మతంలోకే కానీ ముస్లిం మతంలోకే కానీ వెళితే వాళ్లకు రిజర్వేషన్సే కానీ ఎస్సీ ఎస్టీ చట్టాలే కానీ వర్తించవని చెప్పారు. ఆ తర్వాత 1956లో పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రం, హర్యానా, ఈ ప్రాంతంలో సిక్కులు ఉంటారు. ఈ సిక్కు మతంలో ఎస్సీలు ఉన్నారు. అప్పుడు ఢిల్లీ పక్కనే పంజాబ్, హర్యానా కనుక ఇది చాలా చిన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలోనే సిక్కు మతస్థులు ఉన్నారు కనుక ఈ సిక్కు మతంలో ఎవరైనా కానీ ఎస్సీలు ఉంటే వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్ వర్తించబడతాయని చెప్పేసి 1956లో సిక్కు మతం విషయంలో చెప్పిండు. మహబూబాబాద్ లో ఎల్డర్లీ డే కేర్ సెంటర్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. కుటుంబ బంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషణ పఖ్వాడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి పోషకాహారంపై అవగాహన కల్పించారు. పిల్లల పోషణ, పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి పెరిగినా కొద్దీ ఆత్మీయ బంధాలు కూడా ఎందుకో తెంచుకుంటా ఉన్నారు తల్లిదండ్రులతోటి. వాళ్ళు ఇండివిజువల్గా కుటుంబాలంటే వ్యక్తులు డెవలప్ అవుతున్నారు కానీ వ్యవస్థను మోయడానికి సిద్ధపడడం లేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రణమ్ సెంటర్ను ఈరోజు ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం, వయోవృద్ధుల కోసము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక పేపర్లో చూస్తే ఆలనా పాలన ఒకే దగ్గర అని ఇచ్చారు, ఇది జడ్చర్ల దగ్గర. అంటే గతంలో గ్రామ పంచాయతీ చేశారు కానీ వాళ్ళకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వలేదు. అది అట్లనే కంటిన్యూ అవుతుంది. సో ఇమీడియట్లీ దాన్ని కూడా అక్కడ ఇట్లాంటివన్నీ కూడా చూసి
గ్రామ పంచాయతీలు కానీ స్కూళ్ళు కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈనాటి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. అదేవిధంగా ఈ మధ్యనే మరి సీఎం గారు కూడా బ్రేక్ఫాస్ట్ను అంగన్వాడీ సెంటర్లలో కూడా బ్రేక్ఫాస్ట్ను పెట్టడం జరిగింది, అంగన్వాడీ తొలి ముద్ద అని. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టే కంటే అంగన్వాడీకి పంపండి, అక్కడ యూనిఫామ్ ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షమని విమర్శించారు. జనగణనలో ఓబీసీ గణన చేసి దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా బిల్లు అమలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. బీసీ మహిళలకు న్యాయం చేయాలంటే సరైన గణాంకాలు అవసరమన్నారు. ఈ అంశంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చాలా మంది జాగృతి నాయకులు కార్యకర్తలు కూడా నాతో పాటు వచ్చి ఢిల్లీలో ఉండి దీక్ష చేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘ నేతలతో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు 18 పైచిలకు పార్టీలతోని మనం మద్దతు కూడగట్టి వారితోని పార్లమెంట్లో మాట్లాడించి వారితోని సపరేట్గా 0 అవర్స్లో ప్రొటెస్ట్లు చేపించి రకరకాల కార్యక్రమాలతో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సృష్టించి మహిళా బిల్లుని దేశంలో సాధించడంలో తెలంగాణ జాగృతి పాత్ర చరిత్ర అయినట్టు కూడా మర్చిపోలేనటువంటిది. మరి ఆనాడే చెప్పినాం, మహిళా బిల్లు పాస్ అయింది, కాకపోతే దాని లాభం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది. వెంటనే ఆ లాభం వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మేము ఆనాడే అభ్యంతరం చెప్పడం జరిగింది. ఒక పక్క సంబరాలు చేసుకుంటేనే ఇంకో పక్క ఇది ఇమీడియట్గా మహిళలకు లాభం చేకూర్చడం లేదు. 2, ఎవరైతే బీసీ ఆడబిడ్డలు ఉన్నారో వారికి కోటా రావడం లేదనే విషయాన్ని కూడా మేము అదే రోజు అభ్యంతరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బలంతోని పార్లమెంట్లో డీలిమిటేషన్ను, జనాభా లెక్కలను రెండింటిని మహిళా బిల్లుకి ముడిపెట్టి ఆనాడు బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. కొత్త పార్లమెంటు బిల్డింగ్ వచ్చినప్పుడు కూడా మోదీ గారు మరి అందులో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో మేలు చేసామనే విధంగా ఒక పిఆర్ స్టంట్ లాగా దాన్ని చేయడం జరిగింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మావిగన్ ప్రతిపాదనపై చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. జగన్ ప్రతిపాదన ప్రజల్లో ఆమోదయోగ్యంగా మారుతుండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదని ఆరోపించారు. మావిగన్ పై సమాధానం చెప్పలేక వ్యక్తిత్వ హసనానికి పడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం వ్యక్తిగత దాడులు చేయడం మానుకోవాలని సూచించారు. మీరు రాజధాని చేయాలని చెప్పని ప్రతిపాదించారో ఆ ప్రతిపాదన ప్రతి ఒక్క ప్రజానికానికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన. దాని గురించి చర్చ బాగా నడుస్తున్న టైంలో డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా మీ ఎవరికి కూడా మీ కూటమి నాయకులు ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా ఒక్కొక్కరు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూడా కాశీ, తిరుపతి, అయోధ్య అనేది హిందువులకి ఒక భక్తి ప్రదేశాలు, ముక్తి ప్రదేశాలు కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటే. ముస్లింకైతే మక్కా, క్రైస్తవులకైతే వాటికన్ అని చెప్పని మనందరికి కూడా తెలిసిన విషయమే. అటువంటి వాటికన్ని అవమానించే విధంగా, అంటే మావిగన్ని వేస్ట్, వాటికన్ వేస్ట్ అనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడంటే మతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడతాడనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం రోడ్డు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు కోసం అని చెప్పని 2 లక్షల కోట్లు అప్పు చేసి మీరు ఖర్చు పెడుతుంటే ఇవి రాష్ట్ర ప్రజలకు భారం అవుతుంది, పెనుభారం అవుతుందని చెప్పని ఒక మంచి ఆలోచన చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే కనుక ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో మంచి రైల్వే జంక్షన్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా గుంటూరు సంబంధించి అనేక వ్యాపార మిర్చి యార్డులు కానివ్వండి, అనేక వ్యాపార సంస్థలకి హబ్బుగా ఉంది. కాబట్టి వీటన్నిటిని కలిపితే ఒక తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుందని చెప్పని, మీ మేలు కోసం రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని చెప్పని ఆయన చెబితే దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేకుండా చాలా పిచ్చి ప్రాణాపాలు మాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పే ఉందా? 3 నగరాల్ని కలిపి ఒక గ్రోత్ ఇంజిన్ గా ఆయన మాట్లాడుతుంటే దాని గురించి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. అదేవిధంగా సుమారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మహిళలపై జరుగుతున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు తమ కుటుంబ సభ్యులపై వస్తే ఎలా స్పందిస్తారో ఆలోచించాలన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళలపై దూషణలు చేయడం సరికాదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి ఏబిఎన్ రాధాకృష్ణపై తీవ్రంగా స్పందించారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా నిరసన చేపట్టినా దాన్ని దాడిగా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. మహిళల గౌరవాన్ని కించపరచడం అసహ్యకరమని మండిపడ్డారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ అంశంపై మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 1,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున
2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ ఎంతో బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, అలాగే తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ, విశాలమైన హైవే రోడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చ మొదలైంది. నిజమే కదా, జగన్ గారు చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి చేస్తున్నారు, అమరావతి పేరుతో ఇంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ప్రజలందరూ ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కేవలం మౌలిక వసతుల కోసమే 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇంకా నిర్మాణాల కోసమైతే స్క్వేర్ ఫీట్కి 14,000 వీళ్ళు కోట్ చేస్తూ ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతంలోనే స్క్వేర్ ఫీట్ 4,000కే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ అన్ని వస్తువులు, నీరు, కరెంటు, ఇసుక అన్ని ఫ్రీగా ఇస్తూ అంత ఎక్కువ 14,000 కోట్ చేస్తూ ఉన్నారంటే మిగతా 10,000 ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది ఏంటంటే జగనన్న చేసిన ఈ ప్రతిపాదన వలన ఈ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే అతను అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అని భయం మొదలయ్యి తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. వీళ్ళు సమర్థించడం ద్వారా అర్థమైంది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదు, అవి ఒక ప్లాన్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్న ఏ రోజైతే మావిగన్ అనే ఒక గ్రోత్ కారిడార్ గురించి తిమ్మరాజుపల్లి టీవీ బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు సినీ దిగ్గజాల వేషధారణతో వేదికపై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి గెటప్ లో కళాకారులు మెరిసి అందరినీ ఆకర్షించారు. హీరోయిన్ శ్రీదేవి ఆహార్యంతో మరో కళాకారిణి ప్రేక్షకులను అలరించింది. యువ నటుడు కిరణ్ అబ్బవరం చెన్నకేశవరెడ్డి గెటప్ లో కనిపించి విశేష స్పందన పొందాడు. తారలను తలపించేలా ప్రదర్శనలు ఇవ్వడంతో ప్రేక్షకులు ఉత్సాహంగా కరతాళ ధ్వనులతో అభినందించారు. మీరు ఐశ్వర్యరాయ? ఓకే, ప్రియురాలు పిలిచిందిలో ఐశ్వర్యరాయ్ కూడా. అండ్ ఇప్పుడు అనిల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనిల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈయన చూస్తే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎవరు చెప్పండి? సింధూరంలో రవితేజ గారి గెటప్. అండ్ లతీష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనేమో రాయలసీమ రామన్న చౌదరి. అసలు అలానే వస్తున్నారు ఆయన, మామూలుగా కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కూడా మార్చకుండా. అండ్ అలానే తేజ విహాన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ మీనా వచ్చారు. ఇప్పుడు చంటి బాగానే సెట్ చేశారు అందరినీ, అరుస్తున్నారు మీరు వస్తుంటే. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యాన్సా? ఓకే. అండ్ అమ్మ రమేష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి మంచి పాత్రల్లో చూసాం. అండ్ ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అమ్మ రమేష్ గారు. ఈయన ఎర్ర సైన్యంలో ఆర్ నారాయణమూర్తి గారు లాగా ఇవాళ రెడీ అయి రావడం జరిగింది. అండ్ అలానే సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈయనేమో ఓసే రాములమ్మలో దాసరి నారాయణరావు గారు లాగా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మా బిజినెస్ హెడ్ చావన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అసలే కొత్త పెళ్లి కొడుకు. మా పెళ్లి సందడిలో శ్రీకాంత్ చావన్ గారు. అండ్ అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మదన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సీతయ్య ఎవరి మాట రండి అటు రండి. అండ్ ఇప్పుడు మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా శ్రీ మహాలక్ష్మిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిని నాశనం చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాడిపత్రి జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. మొత్తం చుట్టుముడతారు, ఎవడోడు రాస్తాడో పొల్యూషన్ అనే ఎంపలాడి కొడతారు. మొత్తం మీ హిస్టరీ చెప్తా, పొల్యూషన్ అంటే మీ హిస్టరీ చెప్తా. ఊర్లు ఇడిపిస్తారా, కాలుస్తారా, చంపుతారా? భద్రం తాడి మీద జోలికి ఎవడొచ్చిన ఇడిచిపోయిన ప్రసక్తే లేదు.
అందరు ఇండస్ట్రీస్ కావాలా తింటే అటుపై చూడపండి కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఏమైంది? ఇండస్ట్రియల్ ఇదని పెట్టినారు. అదేవరు ఎయిర్పోర్ట్ పక్కన నేను కూడా ఇండస్ట్రీ పెట్టిండు. ఇప్పుడు ఉంది నాకు తలమాడ. సిల్క్ అసైన్ చేస్తా అంటే ఇప్పుడు పోయి చూడకుండా అంతా డెవలప్ చేసేయాలని అంటే డెవలప్ చేయాలి. కానీ నీకు ఆదాయం లేకపోతే పొల్యూషన్ అంటావా రే? ఊరు ప్రజలంతా నీ ఇళ్ళ కాడుంటారు. ఎవడోడు పొల్యూషన్ గిల్యూషన్ అంటాడా? ఆహా. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ ఉన్నారని చెప్పడం సరికాదన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు. రాజకీయాల కోసం దిగజారుడు స్థాయికి వెళ్లకూడదని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఆపాలని హెచ్చరించారు. రాజకీయాల్లో మర్యాద, బాధ్యత అవసరమని తెలిపారు. మీ చేతిలో ఉన్నాయని ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా చెబితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన అందుకే ఏం జరుగుతుంది? మోకాల్లోకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. రాజకీయాల కోసం దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా? పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాము? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్ణయంపై స్పందించిన కేటీఆర్, గతంలోనే పార్టీలోకి ఆహ్వానించమని వెల్లడి. కేసీఆర్ తో 4 దశాబ్దాల స్నేహం, జీవన్ చేరికతో బీఆర్ఎస్ కు బలం చేకూరుతుందని వ్యాఖ్య. మీడియాపై దాడులు చేయొద్దని వెంకయ్యనాయుడు హెచ్చరిక. అభ్యంతరాలుంటే శాంతియుతంగా నిరసన తెలపాలని సూచన. హింస ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్య. మీడియా స్వేచ్ఛను కాపాడడం బాధ్యత అని వెల్లడి. ఎల్డర్లీ డే కేర్ ప్రారంభించిన మంత్రి సీతక్క. కుటుంబ బంధాలు బలోపేతం కావాలని పిలుపు. పోషణ పక్వాడ కార్యక్రమంతో అవగాహన. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని సూచన. జగన్ పై ఆరోపణలకు అచ్చెన్నాయుడికి బొత్స కౌంటర్. వైఎస్ఆర్ మరణంపై వ్యాఖ్యలు సరికాదని స్పందన. రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయదని హెచ్చరిక. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఆపాలని సూచన. జీవన్ రెడ్డి వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ క్లారిటీ. వ్యక్తిగత నిర్ణయాలను వివాదంగా చూపొద్దని సూచన. జగిత్యాల అభివృద్ధికి సీఎం సహకారం. పార్టీ విషయాల కంటే ప్రజాసేవపై దృష్టి పెట్టాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.